హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ రాపీ రీజన్ క్లాసెస్. ఈ రోజు మనం పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎస్టర్డే వీడియోలో పియాజే సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ విధంగా అప్లికేషన్ బిట్స్ వస్తాయి, స్కీమాటా అంటే ఏంటిది, ప్రచాలకాలు అంటే ఏంటిది, అనుగుణ్యత, వ్యవస్థీకరణం, సర్దుబాటు, సాంశీకరణం, స్వాయత్తీకరణం గురించి, మళ్ళీ వికాస దశలు, పియాజే 4 దశలు వివరించాడు కదా. అందులో సంవేదన దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అంటే ఏమిటి, వస్తు స్థిరత్వ భావన ఏ నెలలో స్టార్ట్ అవుతుంది, వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటి, ఈ విధంగా అప్లికేషన్ బిట్స్ ఏ విధంగా వస్తాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు వీడియోలో మనం పియాజేకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ బిట్ ఇక్కడ చూడండి. పిల్లలు ఈ ప్రపంచం గురించి జ్ఞానాన్ని పొందడానికి, దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం. పిల్లలు ఈ ప్రపంచం గురించి జ్ఞానాన్ని పొందడానికి మరియు దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యాసం ఏంటి? ఆప్షన్స్: సంజ్ఞానాత్మక అభ్యసనమా, వ్యవస్థీకరణమా, సాంశీకరణం, స్కీమాటా. ఆన్సర్ ఈస్ సంజ్ఞానాత్మక అభ్యసనం యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే యొక్క ఏ దశలో జంతువాదం, అహంకేంద్రవాదం అనే భావాలు కనిపించును? పియాజే యొక్క ఏ దశలో జంతువాదం అంటే యానిమిజం, అహంకేంద్రవాదం అనే భావనలు కనిపించును? ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ తెలిసి ఉంటుంది. ఆన్సర్ ఈస్ పూర్వ భావన దశ, పూర్వ ప్రచాలక దశ. పూర్వ భావన దశలోని పూర్వ ప్రచాలక దశలో జంతువాదం అంటే అహంకేంద్రవాదం అంటారు. జంతువాదాన్ని యానిమిజం అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక పిల్లవాడు తన కళ్ళ ముందు లేని తన తల్లి కోసం వెతుకులాటుట ప్రారంభించాడు. ఈ అంశం పియాజే యొక్క ఏ భావన సూచిస్తుంది? ఒక పిల్లవాడు తన కళ్ళ ముందు లేని తన తల్లి కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ అంశం పియాజే యొక్క ఏ భావనను సూచించును? ఆప్షన్స్: వస్తు స్థిరత్వ భావన, ఆప్షన్ 2 ఆపరేషన్స్, ఆప్షన్ 3 సాంశీకరణం, ఆప్షన్ 4 అనుగుణ్యత. అంటే తన కళ్ళ ముందు లేని తన తల్లి కోసం వెతుకులాటడం ప్రారంభించాడు. కాబట్టి పియాజే యొక్క ఏ భావన సూచిస్తుంది ఇది? వస్తు స్థిరత్వ భావన. వస్తు స్థిరత్వ భావన అంటే తన కళ్ళ ముందు కనిపించకుండా ఎక్కడో ఉంటుంది అని అనుకోవడమే వస్తు స్థిరత్వ భావన అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. కీర్తన అనే అమ్మాయి కదిలే ఉయ్యాలకు ప్రాణం ఉంది అని భావించడం పియాజే ఈ దశకు చెందును. కీర్తన అనే అమ్మాయి కదిలే ఉయ్యాల ప్రాణం ఉంది అనుకుంటుండ్రు. అంటే ప్రాణాన్ని ఆపాదిస్తుంది. బొమ్మలకి ప్రాణాన్ని ఆపాదించడం పియాజే యొక్క ఏ దశ? ఏమంటారు? సర్వాత్మకవాదం అంటారు. పూర్వ భావన దశ, పూర్వ ప్రచాలక దశ. ఓకే, పూర్వ ప్రచాలక దశలోని పూర్వ భావన దశ, పూర్వ భావన దశలోని సర్వాత్మకవాదం. సర్వాత్మకవాదాన్ని అంటే బొమ్మలకు ప్రాణాన్ని ఆపాదించడం. నెక్స్ట్ క్వశ్చన్. రవి అనే విద్యార్థి చతురస్రం యొక్క నమూనాని చూసి ఆ నమూనాని అందంగా గీయగలుగుతున్నాడు, చూడకుండా గీయలేకపోతున్నాడు. అతడు పియాజే యొక్క ఏ దశకి చెందినాడు? అంటే చూసి గీయగలుగుతున్నాడు, చూడకుండా గీయలేకపోతున్నాడు. అంటే దీన్ని బట్టి పియాజే యొక్క ఏ దశ? మూర్త ప్రచాలక దశ. మూర్త అంటే చూసి మాత్రమే చేయగలుగుతాడు, చూడకుండా చేయలేకపోతున్నాడు. దాన్ని ఏమంటారు? మూర్త ప్రచాలక దశ అంటారు. నెక్స్ట్ 6th క్వశ్చన్. సంగీత అనే అమ్మాయి ఆకాశంలో ఉండే నక్షత్రాలు అన్నీ తన చుట్టే ఉన్నాయని, తన కోసమే ఉన్నాయని భావించుకుంటుంది. దీని ప్రకారం పియాజే యొక్క ఏ దశలో ఉంది సంగీత? సంగీత అనే అమ్మాయి ఆకాశంలో ఉండే నక్షత్రాలు అన్నీ తన చుట్టే ఉన్నాయి, తన కోసమే ఉన్నాయని భావించుకుంటుంది. కాబట్టి ఇది పియాజే యొక్క ఏ దశ? మనం బస్సులో వెళ్తున్నప్పుడు సూర్యచంద్రులు మన వెంటే వస్తున్నారని మనం అనుకుంటున్నాం. దాన్ని ఏం వాదం అంటారు? అహంకేంద్రవాదం అంటారు. పూర్వ భావనాత్మక దశ, పూర్వ ప్రచాలక దశలోని. ఆన్సర్ ఈస్ అహంకేంద్రవాదం, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చదువుకున్న విద్యార్థి హైదరాబాద్ ఏ రాష్ట్రానికి రాజధాని అని అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేని విద్యార్థి పియాజే యొక్క ఏ దశకు చెందుతాడు? ఎస్టర్డే మన వీడియోలో ఏం చెప్పుకున్నా అంటే
నీ ఒక విద్యార్థిని నీకు అక్కయ్య ఉందా అంటే ఉంది అని అంటాడు. మీ అక్కకు తమ్ముడు ఉన్నాడా అంటే ఆన్సర్ చెప్పలేకపోతాడు. ఈ విధంగా అది ఏ దశకు చెందింది. ఎగ్జాంపుల్ ఇంకొకటి 2 3 6 అని చెప్పిన విద్యార్థి 3 2 అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేకపోవడం. దీన్ని ఏమంటారు? ఏకమితి అంటారు. అంటే ఒకటే వేళ ఆలోచించడాన్ని ఏకమితి అంటారు. ఇది అంతర్బౌద్ధిక దశ, పూర్వ ప్రచాలక దశలోనిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పియాజెకి సంబంధించి ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బిట్స్ కోసం ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.